జీవము కలిగిన దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడా, శక్తి కలిగిన దేవ, నిఘనమైన పాదములకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్విచ్చి నీ నూతన దినముకి నీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు. ఈ సమయములకి నీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానముకి మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ నామమునికి మహిమ ప్రభావములు తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతి డిస్టర్బెన్స్ ను దూరపరచండి, ప్రతి ఆటంకమును దూరపరచండి ప్రభా. నేనైతే ఏ జ్ఞానము లేని దానను ప్రభా. నీ కొద్ది మాటలు మేము పంచుకోబోతుండగా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మా హృదయాల్లో ప్రభా, మా వినికిడిలో ఈ మాటలను స్థిరపరచండి. ఇంకను మేము ఎంతగా స్పిరిచువల్ గ్రోత్ లో ఎదగాలో, ఇంకా ఏ రీతిగా మా ప్రార్థనను, ఏ రీతిగా ప్రభా మా ప్రార్థన విధానం మేము సరి చేసుకోవాలో అట్టి కృపను మాకు దయచేయండి. మీరే మాలో ఉండి మాట్లాడమని ప్రభా, నా నోటిని మీ బూరగా వాడుకోమని మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రేమపూర్వక వందనాలండి. అయితే నేను ఈరోజు వాక్యాన్ని పంచుకోవట్లేదు, కానీ ఒక మిషనరీ గురించి కొంచెం నాకు తెలిసిన దాంట్లో కొంచెం మనకి ఏది అవసరమో, ఏదైతే మనం వింటే మన స్పిరిచువల్ గ్రోత్ లో ఇంకొంచెం మన ప్రార్థన విధానాన్ని పెంచుకుంటూ మన ఆత్మీయ స్థితిని పెంచుకుంటామో అలాంటి కొన్ని మనల్ని దేవుడికి ఇంకనూ పురికొల్పే మాటలను మీతో షేర్ చేసుకోవాలని, కొన్ని ఆ మిషనరీ జీవితంలో నుంచి కొన్ని మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నానండి. అయితే ఆ మిషనరీ ఎవరంటే డేవిడ్ బ్రెయినార్డ్. ఆ మనలో చాలా మందికి తెలిసే ఉంటది మేబీ. డేవిడ్ బ్రెయినార్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కన్నెటికట్ రాష్ట్రంలోనే అద్దాయిలో 1718 సంవత్సరము ఏప్రిల్ 20 తేదీన జన్మించారంట. అంటే అమెరికాలో ఆయన జన్మించాడు. ఆయన పుట్టిన సంవత్సరం 1718 సంవత్సరం ఏప్రిల్ 20 తేదీన జన్మించాడు. బ్రెయినార్డ్ గారి జీవితం, ఆ, ఆయన జీవించిన కాలం అంతా 29 సంవత్సరాల 5 నెలల 19 రోజులు. అందులో ఆయన 8 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని గడిపాడంట. 4 సంవత్సరాలు మిషనరీ జీవితం సాగించాడంట. అంటే 8 సంవత్సరాలు ఆయన విశ్వాసంలో కొనసాగించాడు. 4 ఇయర్స్ మిషనరీగా తన జీవితాన్ని కొనసాగించుకొని మిషనరీగానే ముగించుకున్నాడు. ఆయన గురించి కొన్ని మనల్ని ఇంప్రెస్ చేసే కొన్ని మాటలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవితాన్ని బట్టి చాలా మంది ఆయన జీవిత సాక్ష్యాన్ని విన్నప్పుడు చాలా మంది, అంటే మనం లెక్క పెట్టలేనంత మంది మిషనరీలుగా సమర్పించుకున్నారంట. సేవ చెయ్యాలి ఖచ్చితంగా, నేను దేవుని కోసం జీవించాలి, దేవుని పనిలో నిలబడాలి అని చాలా మంది నడుం కట్టుకొని ముందుకెళ్ళారంట. ఆయన జీవితాన్ని ఇంప్రెస్ గా తీసుకొని ఆయన జీవితాన్ని చదివి నేను దేవుని కొరకు నిలబడాలి అని ముందుకెళ్ళిన వాళ్ళని లెక్క పెట్టలేనంత మంది ఉన్నారంట. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిన్న వయసులోనే రైడ్ ఇండియన్స్ అంటే నరమాంస పక్షికుల మధ్యలో సేవ చేయాలి అని చాలా పరితపించేవాడంట. వాళ్ళ ఆత్మల రక్షణ కొరకే ఆయన హృదయంలో చాలా వేదనతో నిండిపోయేదంట. ఎల్లప్పుడూ వాళ్ళ గురించి కన్నీటి ప్రార్థనలు, స్తుతి ఆరాధనలు చాలా భారంతో చేసేవాడంట. నిజంగా ఈనాడు విజయవంతంగా, అంటే దేవునికి నమ్మకంగా సేవ చేసి దేవుల్లో నమ్మకంగా సక్సెస్ఫుల్ గా నడిపించాలి అంటే అప్పుడప్పుడు మనం ఇలాంటి మిషనరీ స్టోరీస్ మనం చదువుతూ ఉండాలి. ఈ డేవిడ్ బ్రెయినార్డ్ గారి యొక్క జీవిత చరిత్ర మనం చదివినప్పుడు అది నిజంగా మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తుంది, ఆత్మల రక్షణ కొరకైన పట్టుదలలో నడిపిస్తుంది. ఆయన జీవితాన్ని ఆదర్శంగా మనం తీసుకున్నప్పుడు అవును కదా, నేను సేవలో కొనసాగించాలి, దేవుని కొరకు నేను నిలబడాలి అనే గొప్ప నిరీక్షణ, ఆనందం ఒక నిజమైన మార్గంలో మనల్ని నడుస్తాం. అంత
అంటే మనల్ని ప్రభావితం చేసే విధంగా దేవుని కొరకు మనల్ని పురికొల్పే విధంగా ఆయన జీవిత చరిత్ర ఉంటుంది. అయితే నేను అన్నిటిని చెప్పడం లేదు కానీ, మనకి స్పిరిచ్యువల్‌గా మనల్ని ఎంత ప్రభావితం చేయగలదో అవి మాత్రమే కొన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆయన ఎలాగంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఒక పట్టుదలతో, ఒక భారంతో, కన్నీటితో ఎప్పుడూ దేవునిలో ప్రార్థనగా ఆహ్, పట్టు విడవక ప్రార్థన చేసేవాడంట. అంటే ప్రార్థన పరుడుగా, విజ్ఞాపనకర్తగా, కన్నీటి ప్రార్థన పరుడుగా ఈయన జీవితం చూస్తున్నట్టయితే అది మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈరోజు. హల్లెలూయా! దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అయితే బ్రెయినార్డ్ పుట్టిన నాటి నుండి తన తోట బాలులతో ఆటపాటలతో కలిసి కాలం గడుపుచూ ఉండేవాడంట. బ్రెయినార్డ్ ఒంటరిగా కూర్చొని విచారంతో నిండిన వాడే దీర్ఘాలోచనలతో కొన్ని కొన్ని సార్లు అలా మునిగిపోయి ఉండేవాడంట ఆలోచిస్తూ. బ్రెయినార్డ్ బాల్యం గురించి ఆయన డైరీలో కొన్ని మాటలు రాస్తున్నాడంట. ఏంటంటే, నేను నా బాల్య దినములోనే దుర్స్వభావం లేనివాడనై చింతాక్రాంతుడనై ఉంటిని. సువార్త సేవకు సమర్పించుకొనవలెనని నా హృదయములో ఆశ పుట్టి, దీనుడనై నీతి నియమములకు బద్ధుడనై ఉండుటకు నేను నిశ్చయించుకున్నాను అని సెలవిస్తున్నాడు. నా 8వ ఏట నా ఆత్మను గురించిన చింత నాలో కలిగెను. మరణ భయము చేత ఆత్మ యొక్క స్థితిని గురించి పలు రీతిగా తలపోయుచుంటిని. లోక భోగములయందు ఎంత మాత్రము ఆశ లేని వాడనై ఆత్మల రక్షణ కొరకే ఆరాటపడుచుంటిని. నిజంగా బాల్యములోనే ఇలాంటి ఆలోచన, దుర్స్వభావం లేకుండా దేవుని సేవ చేయాలి, ఆత్మలను రక్షించుకోవాలి అని ఒక ఆలోచన కలిగి ఉండటం నిజంగా అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అలాంటి ఆలోచనలు నిజంగా చాలా మందిలో కలగాలి. అలాంటి ఆలోచన ఈ డేవిడ్ బ్రెయినాల్డ్ గారికి చిన్నప్పుడే వచ్చిందంట. ఆయన 9 ఏళ్ల వయసులోనే ఆయన తండ్రిని కోల్పోయాడంట. నిజంగా 9 ఇయర్స్ అప్పుడే వాళ్ళ ఫాదర్ లేరు. 14 ఇయర్స్ వచ్చేసరికి 14 సంవత్సరాలు ఆయనకొచ్చేటప్పుడు ఆయన తల్లి గూడా లేదంట. అనాథగా మిగిలిపోయి ఎంతో నిరాశతో, దుఃఖంతో కృంగిన స్థితిలో ఉన్నాడు. అయినా చెడు స్నేహాలు ఎప్పుడు పేరెంట్స్ ఈ మార్గంలో నువ్వు నడవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని పేరెంట్స్ మనకొక గైడెన్స్ ఇస్తారు. కానీ ఆ పేరెంట్స్ గూడా లేరు. ఆయన చిన్నప్పుడే పేరెంట్స్ కూడా దూరమైపోయాడు. దూరమైపోయినా గాని ఆయన ఎటువంటి చెడు స్నేహాలకి అలవాటు చేసుకోలేదంట. ఆయన చెడు స్నేహాలను ఎప్పుడు దూరంగా ఉంచాడు. అంటే మాక్సిమం ఆయన ఫ్రెండ్‌షిప్‌ని ఎప్పుడు కట్ చేస్తూ, ఒంటరిగా ఉంటూ, రహస్యంగా ప్రార్థనలు చేసుకునేవాడంట. ఎక్కువ స్నేహాలన్నీ పక్కన పెట్టేసి పేరెంట్స్ లేకపోయినా, ఇంకా దేవునితో ఎక్కువ రహస్యంగా ప్రేయర్స్ చేస్తూ ఉండేవాడంట. బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవడం తనకు తానుగా అలవాటు చేసుకునేవాడంట. ఈ రోజుల్లో మనకి ఎవరైనా చెప్పాలి. ఈ టైంకి బైబిల్ చదువు, ఈ టైంకి ప్రేయర్ చెయి, డైలీ నువ్వింత ప్రేయర్ చేయాలి, డైలీ నువ్వింత వాక్యం చదువుకోవాలి, నీ ఆత్మీయ స్థితిని నువ్విలా కొనసాగించుకోవాలని పదే పదే మనకి చెప్తేనే మనం ఈ మాత్రం చదువుకుంటూ, ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాం. కానీ అప్పుడు తనకు బైబిల్ చదువుకో, ప్రేయర్ చేసుకో అని చెప్పడానికి ఎవరూ లేరు. దేవుల్లో నడిపించడానికి పేరెంట్స్ లేరు. వాళ్ళకక్కడ పాస్టర్స్ లేరు. కానీ తనకు తానుగా తనలో ఉన్న హృదయ వేదనను బట్టి, ఆత్మల కొరిగిన ఆ భారాన్ని బట్టి తనకు తానుగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఎక్కువగా రహస్యంగా ప్రేయర్స్ చేసుకుంటూ దివారాత్రులు ఎక్కువ దేవునితో గడిపేవాడంట. ప్రేయర్స్ చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, దేవునితో తనకు తానుగా తన ఆత్మీయ జీవితాన్ని అలా అలవాటు చేసుకుంటూ ఉండేవాడంట. 21 ఇయర్స్ వచ్చేలోపు డేవిడ్ బ్రెయినార్డ్ గారు పూర్తిగా మారుమనసులోకొచ్చి పాప క్షమాపణ అనుభవాన్ని దేవుని దగ్గర తను పొందుకున్నాడు. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకొని ఓకే. మారుమనసొచ్చేసింది, పాప క్షమాపణ వచ్చేసిందని కొన్ని కొన్ని మనం వింటున్నాం. కానీ ఎవరికి వారిగా వ్యక్తిగతంగా మారుమనసనేది ఎవరి ఆత్మీయ జీవితానికి వారికి సంబంధించింది. మనకి మన హృదయంలో ఒక నిశ్చయత రావాలి. అవును, పాపములపై నాకు విజయం కలిగిందా? పాపాన్ని నేను జయించగలుగుతున్నానా?
పూర్తి లోతైన మారు మనసు నాలో కలిగిందా అనేది ఇప్పటి వరకు కొంతమందికి ఆ నమ్మకం రాదు. ఆ పరిపక్వతలోకి రాలేరు. ఎవరి ఆత్మీయ జీవితం వాళ్ళదే. కానీ ఈయనకి 21 ఇయర్స్ ఇలా కరెక్ట్‌గా ఖచ్చితంగా మనం చెప్పగలుగుతామా? యెస్, లోతైన మారు మనసు నేను పొందుకున్నాను. పాపముపై నాకు గొప్ప విజయం కలిగింది. నేను ఆ పాప క్షమాపణ దేవుని యొద్ద నుండి పొందుకున్నాను అనే అటువంటి అనుభవం మనకొస్తుందా? అసలు మనకుందా నిశ్చయంగా? పాప క్షమాపణ అనుభవము నేను దేవుని వద్ద నుండి పొందుకున్నాను అని మనం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? కానీ ఈయన చెప్తున్నారంట 21 ఇయర్స్ వచ్చేలోపు పూర్తిగా నేను లోతైన మారు మనసుని పొందుకున్నాను. పాప క్షమాపణ అనుభవాన్ని కూడా నేను పొందుకున్నాను దేవుని వద్ద నుండి. ఆ పాప క్షమాపణ అనుభవాన్ని దేవుడు నాకు కలుగజేశాడు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడంట. ఒకసారి నేను ప్రార్థనలో ఉండగా నా మనోనేత్రాలు తెరవబడెను. నేను దేవుని సన్నిధిలో దిగంబరుడుగా ఉన్నట్లుగా, మంచి అన్నది నాలో కొంచెమైనను లేనట్లుగా చూచితిని. నిత్య శిక్షకు పాత్రుడినై ఉన్నట్లుగా నేను గ్రహించితిని. నేను ఇల్లు చేరకముందే నా పాపములను బట్టి భూమి బ్రద్దలై నన్ను మింగివేసి, నా ఆత్మ నరకంలో పడిపోతుందేమో అని భయం కంపితుడని నేను పోయాను. ఆయన అనుకుంటున్నాడంట, ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయంట. మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు తనకు తాను ఎలా కనిపిస్తున్నాడు? దేవుని సన్నిధిలో దిగంబరుడుగా ఉన్నట్లు తనకు కనిపిస్తుందంట. కొంచెమైనా నాలో మంచిదనేది లేదు కదా! అన్నట్లుగా ఆయనకి ఆలోచన కలుగుతుందంట. వామ్మో! నేను నిత్య శిక్షకు పాత్రుడనై ఉన్నాను. ఇప్పుడు భూమి ఇలాగు తెరుచుకొని నన్ను మృంగివేస్తుందేమో! నేను నరకంలో పడిపోతానేమో! నా ఆత్మ నరకంలోకెళ్ళిపోతుందేమో అనే ఒక భయము తనలో ఉందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా తను ఎవ్వరితో ఏమి మాట్లాడకుండా తను పర్సనల్‌గా ఒక స్థలంలో ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు తనకివన్నీ అనుభవాలొచ్చాయి. తన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆత్మలో తను ఇవన్నీ గ్రహించుకోగలుగుతున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉండి తను ప్రార్థిస్తున్నప్పుడు తన మనోనేత్రాలు తెరవబడగా దిగంబరుడుగా తనకు తాను కనిపిస్తున్నాడంట. మంచి అన్నది కొంచెం గూడా లేనట్లుగా గ్రహించుకుంటున్నాడంట. నిత్య శిక్షకు నేను పాత్రుడను గదా! నేను ఇల్లు చేరకముందే నా పాపాలను బట్టి ఈ భూమి బ్రద్దలైపోయి నన్ను మృంగివేస్తే నా ఆత్మ ఎక్కడికి పోతుంది? నరకంలోకి పోతుంది గనా అని పాప క్షమాపణ పొందిన అనుభవం కలిగినప్పటికీ ఆయన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయన ఇలా గ్రహించుకుంటూ, ఇలా మాట్లాడుకుంటూ ఒక భయం తనను ఆవరించినప్పుడు ఆ భయంతోనే ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎవ్వరితో ఏమి మాట్లాడకుండా పడుకుందాం అనుకున్నాడంట. కానీ ఆయన కళ్ళకు నిద్ర దూరమైపోయిందంట. తనలో ఏదో తెలియని ఆందోళన, హృదయం నిండిపోయిందంట. ఈ రాత్రి తెల్లవారక ముందే నేను పాతాళానికి వెళ్ళిపోతానేమో అనే భయం తనను చాలా వెంటాడిందంట. అంత భయం తనకి వేసిందంట. ఒకవేళ ఈ రాత్రి తెల్లవారక ముందే నేను చనిపోతే నా ఆత్మ నరకంలోకే పోతుంది గదా! నేనెక్కడికి వెళ్ళిపోతాను అనే ఒక భయం తనని పీడించింది. కానీ ఏమైందంట, తనున్న ఆ పాప క్షమాపణ అనుభవం, ఆ మారు మనసు, తన ప్రార్థన, దేవుని ఆత్మ తనను దర్శించి నాకు లోతైన పశ్చాత్తాపం కలుగజేసింది. అంటే పాప క్షమాపణ అనుభవం తనకి కలిగినప్పటికీ, మారు మనసు కలిగినప్పటికీ ఇంకా ఎటువంటి ఆత్మీయ అనుభవం కావాలనుకున్నాడు తన హృదయంలో? అనుకున్నాడు కాబట్టే దైవాత్మ అంటే పరిశుద్ధాత్మ తనను దర్శించి తనకి ఇంకను లోతైన పశ్చాత్తాపం అంటే ఇంకా తనలో ఉన్నటువంటి లోతైన పశ్చాత్తాపంలోకి కలుగజేసిందంట. అప్పుడు నేను దేవుని గొర్రె పిల్లయగు క్రీస్తు యేసుకున్న దీనత్వమును, సాత్వికమును, ప్రశాంత స్వభావమును పొందుకొనుటకు ఆశించితిని. హల్లెలూయా! నిజంగా చూడండి, ఇటువంటి అనుభవంలోకి మనం రావాలి. నిజంగా ఇప్పుడున్న సేవకులుగా పిలువబడుతున్న వారందరము కూడా ఇటువంటి నిజమైన పశ్చాత్తాపం, నిజమైన లోతైన పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళలో యేసుక్రీస్తు యొక్క గొర్రె పిల్లయగు క్రీస్తు యేసుకున్న దీనత్వం నేను ధరించుకున్నాను. ఆయనకున్న సాత్వికం నేను ధరించుకున్నాను. ఆయనకున్న ప్రశాంత స్వభావమును నేను పొందుకున్నాను అని అన్నట్లుగా నా మనసు ఆశించింది. ఆ రీతికి అనుభవము నాకు కలిగింది. అట్టి మనస్సును దైవాత్మ నాకిచ్చింది అని
ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇటువంటి అనుభవంలోకి నేడున్న యవ్వన సమాజం రావాలి. నేడున్న సేవకులు రావాలి. నేడున్న విశ్వాసులు రావాలి. అవును, మనం ఎవరి కిందికి రావాలంటే గొర్రెపిల్ల క్రీస్తు యేసుకున్న ఆయన రక్త ప్రోక్షణ కిందికి రావాలి. ఆయనకున్న దీనత్వము మనకు రావాలి. ఆయనలో ఉన్న సాత్వికము మనలో కనిపించాలి. ఆ ప్రశాంత స్వభావం మనకు రావాలి. ప్రతిదానికి విశ్వాసుల మీద కోప్పడడం, ఇంట్లో అరవడం, ఆ సాత్వికం అనేది ఈ రోజుల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఆ దీనత్వం అనేది చాలా మందిలో ఎవరిలోనే కాదు, మనలో పరీక్షించుకున్నప్పుడు మనలో కూడా ఆ దీనత్వం ఉందా? ఆ సాత్వికం అనేది ఉందా? ప్రశాంతమైన స్వభావము. మనం అందరితో ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నామా? ప్రశాంతంగా వాళ్ళతో మన టెస్టిమనీని షేర్ చేసుకోగలుగుతున్నామా? ప్రశాంతంగా మనలో ఉన్న లోపాలను మనకెవరైనా చూపించినప్పుడు అవి ఫస్ట్ మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నామా? దేవునిలో మనం ఎలా ఉన్నామో, ఏ రీతిగా నడుస్తున్నామో, ఆయన యేసుక్రీస్తు యొక్క దీనత్వాన్ని ధరించుకున్నాడంట. సాత్వికాన్ని ధరించుకున్నాడంట. ప్రశాంతమైన స్వభావాన్ని పొందుకున్నాడంట. నేను పొందుకున్నాను. అట్టి మనస్సు నాకు ఈ క్షణమే కలిగినట్లుగా నేను ఆశించి తిని, అటువంటి స్వభావము నాలో వచ్చినట్టుగా ఆ ఫీల్ నేను అవుతున్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాడంట ఆ సమయం. దేవుని ఆత్మ తనని దర్శించినప్పుడు, యేసుక్రీస్తు గొర్రెపిల్ల కిందకి తనొచ్చినప్పుడు, ఆయన స్వభావంలో ఏదైతే ఉందో దీనత్వాన్ని, సాత్వికాన్ని, ప్రశాంత భావాన్ని నేను పొందుకున్నాను అని సెలవిస్తూ, సాక్ష్యమిస్తూ, మళ్ళీ ఆయన దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రార్థించాడంట. నశించే ఆత్మల కొరకు విజ్ఞాపన చేశాడంట. పరిశుద్ధ దూతలతో కలిసి ప్రభువును స్తుతించాలి అన్నట్టుగా ఆయన ఆశించాడంట. అవును, నేను నశించిపోతున్న ఆత్మల కొరకు భారం ఇంకా నాకివ్వు ప్రభు అని ప్రార్థిస్తూ, పరిశుద్ధ దూతలు ఎలాగున దేవుని కొనియాడతారో వాళ్ళతో కలిసి నేను నా దేవుణ్ణి కొనియాడాలి. అంతగా నేను నా దేవుణ్ణి ఆరాధించాలి. ఆయనలో నేను కొనియాడాలి. ఆయనతో కలిసి నేను జీవించాలి. ఆ పరిశుద్ధ దూతలు ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనను మహిమపరుస్తూ ఉంటారు కదా! నేను కూడా వారిలో ఒకడిగా చేరి నా దేవుని నేను స్తుతించాలి అని ఆశపడ్డాడంట. అతి పరిశుద్ధంగా జీవించుట కొరకు తొందరపడ్డాడంట. తనకు తానే పరిశుద్ధంగా జీవించాలి అని తన దైవ భక్తిలో తను కొనసాగటానికి, తన జీవితాన్ని తను కొనసాగించుకోవడానికి, తనకు తానుగా ఆ దైవ భక్తిలో ముందుకు కొనసాగడం ఎలాగా? నేను ఆత్మీయంగా ఎలా జీవించాలి? పరిశుద్ధంగా ఎలా జీవించాలి? అని తనకు తానే మోటివేషన్ చేసుకుంటూ, తనకెవరు చెప్పేవారు లేరు. మనకి ఈరోజు చాలా మంది చెప్పేవాళ్ళున్నారు. తనకు చెప్పేవారు ఎవరు లేకున్నా ఆయన తనకు తానే పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడం నేర్చుకున్నాడంట. ప్రేయర్ తనకు తానే ఎక్కువగా రాత్రింబగళ్ళు ఎక్కువ దేవునితో స్నేహం. ఇంక తనకి ఈ లోకముతో సంబంధం లేకుండా దేవుడు తను. ప్రేయర్, వాక్యము, పరిశుద్ధ జీవితం జీవించడానికి తొందరపడ్డాడంట. నా ప్రియ ప్రభువు వలె నేనుండాలని అభిలాషించుచున్నాను. నా ప్రాణప్రియుని దివ్యమైన స్వరూపం నాలో రావడానికి ఆత్మ ఆరాటపడుచున్నదని రాసుకున్నాడంట తన డైరీలో. అంటే నా ప్రభువు యొక్క స్వారూప్యము నాలో కనపడాలి అని నా ఆత్మ ఎంతగానో ఆరాటపడుతుంది. ఆయన స్వరూప్యం నాలో ఉండాలి. నన్ను చూసిన వాళ్ళు నా దేవుని యొక్క స్వరూప్యాన్ని చూడాలి అన్నంతగా ఆరాటపడుతూ డైరీలో రాసుకున్నాడంట. నిజమే కదండీ! ఈ గొప్ప దైవజనుల వలె ఆరాటం ఈరోజు మనకు ఉండాలి. అసలు ఈరోజు ఎక్కడ కనిపిస్తుంది? అలాంటి ప్రార్థనలు ఎక్కడ కనిపిస్తున్నాయి? పరిశుద్ధంగా జీవించాలి. ప్రభువుని ముఖాముఖిగా స్తుతించాలి. ఆయన దివ్య స్వరూపము చూచుటకు నా ఆత్మ ఎంతో ఆరాటపడుతుంది. అటువంటి ఆశ నాలో ఉంది అని ఆయన ఆశపడుతున్నాడంట. అంటే దేవుని ముఖాముఖిగా నేను స్తుతించాలి. ఆయన స్వారూప్యం నాలో కనపడాలి. ఆయన స్వారూప్యం నాలో చూడాలి అని ఆయన ఆత్మ చాలా ఆరాటపడుతుందంట. నిజంగా అటువంటి ఆశ ఆనాడే కాదు, అపోస్తలుల కాలమే కాదు, ఈనాడు నిజంగా అటువంటి పరిశుద్ధ జీవితానికి, అటువంటి లోతైన పశ్చాత్తాపంలోకి, అటువంటి మారు మనసులోకి ఆశ కలిగి తన పాదాల వద్ద ఎవరైతే కూర్చుంటారో దేవుడు నిజంగా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది కదండి. అవును, ఏదైతే మనం దేవుని సన్నిధిలో
ఆశ కలిగి మన దేవుణ్ణి అడుగుతామో అది నిశ్చయంగా దేవుడు మనకిస్తాడు. అది ఏదైనా, ఎలాంటిదైనా దేవుణ్ణి మనం ఆశ కలిగి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకిస్తాడు. ఆశ పడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచినట్లుగా మనం అడిగే ఏదైనా సరే మనుషులకు అసాధ్యం కావచ్చు గానీ, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని వాక్యం సెలవిస్తుంది. ఆశపడి నువ్వడుగు, ఆశపడిన ప్రతి ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా నువ్వు నోరు తెరువు, నీ నోటిని నేను బహుగా నింపుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏదైతే ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతామో, మనం అడుగుతున్నప్పుడు మనం ఏది అడగాలో, మనకేది కావాలో దేవుడే మన నోటి నుండి పరిశుద్ధ ఆత్మతో ఆయన వాక్కులు రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆశపడి మనం అడిగినప్పుడు నిజంగా దేవుడు మన స్వార్థం లేకుండా దేవుని పరిచర్య నిమిత్తం మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు అది ఇస్తాడు. ఈయన కూడా అలాగే అడిగాడంట. దేవుణ్ణి నేను ముఖాముఖిగా నిలుచొని ఆయన్ని స్తుతించాలి. ఆయన దివ్య స్వారూప్యము నేను ధరించుకోవాలి అనే ఆశ కలిగి పట్టుదలతో ఆయన సన్నిధిలో ఎంతో భారము కలిగి కూర్చొని దేవుని వద్ద మొరపెడుతూ ఉండేవాడంట. నిజంగా తాను మిషనరీకి వెళ్ళే ముందు దేవునికి ఇలా మొరపెట్టుకున్నాడంట. ఇదిగో ప్రభువా, నన్ను భూదిగాంతముల వరకు పంపుము. అరణ్య నివాసుల మధ్యకు నన్ను పంపుము. క్రూర స్వభావం గలవారి యొద్దకు కూడా నన్ను పంపుము. లోక సౌఖ్యముల నుండి వేరుపరిచి నన్ను పంపుము ప్రభువా. నీ సేవ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు అవసరమైనచో మరణముకైనను నన్ను అప్పగింపుము. ఏమని చెప్తున్నాడు నిజంగా అసలు అమ్మో! ఇలాంటి ప్రేయర్ చూసినప్పుడు నేను ఫస్ట్ టైమ్ చదివినప్పుడు నాకు బాగా ఏడుపొచ్చేసింది. ఒక భయమేసింది. అమ్మో! ఇలాంటి ప్రేయర్ మనం చేస్తున్నామా? కనీసం అరణ్యంలోకి మనం పోవట్లేదు. క్రూర స్వభావం గలవారి వద్దకు మనం పోవట్లేదు. ఈ లోక సౌఖ్యముల నుండి మనం వేరుపడట్లేదు. కానీ నిజంగా ఒక పట్టుదలతో, ఒక భారంతో నేను ప్రేయర్ చేస్తున్నానా? నా ప్రార్థనలో ఇంకా ఏమన్నా లోపాలున్నాయా? ఇంకా నేను ఎలా ప్రేయర్ చేయాలి? దేవుని కొరకు నేను ఇంకా ఎలా నిలబడాలి? ఆత్మల కొరకు నేను ఇంకా ఎటువంటి ప్రేయర్ చేయాలి? ఎటువైపు నడవాలి? అసలు ఏం చేయాలి? ఎలా నేను ప్రేయర్ చేయాలి? అసలు దేవుడి కోసం నేను ఎంత తాపత్రయపడాలి అని నేను ఒక నిమిషం ఆలోచించడం ఆరంభించాను. అవును గదా ప్రభువా! ఈ సేవకుడు అంటున్నాడు, ప్రభువా నన్ను అరణ్యంలోకి తీసుకెళ్ళి నీ సేవలో వాడుకో. అరణ్యంలో నివసిస్తున్న వాళ్ళ వద్దకు తీసుకెళ్ళు. క్రూరమైన మనుషుల వద్దకు నన్ను తీసుకెళ్ళు. అక్కడ వాడుకో ప్రభువా. ఈ లోక సౌఖ్యాలున్న చోట నేనుండను కానీ నన్ను వేరే చోటికి పంపించి ఈ లోక సౌఖ్యాలన్నిటి నుండి నన్ను వేరు చేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నాడంట. నీ సేవ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు అవసరమైనచో మరణముకైనను నన్ను అప్పగించుము ప్రభువా. అవును తండ్రి, నీ సేవ నేను చేయడానికి ఈ లోక సౌఖ్యాలన్నిటి నుండి నన్ను వేరు చెయ్యి. ఈ లోక సౌఖ్యాలన్నిటి నుండి నన్ను వేరుపరచు ప్రభువా. క్రూరమైన వారి వద్దకు కూడా నన్ను పంపు. నా ద్వారా నీ రాజ్యం ఎంత వ్యాప్తి చెందాలో అవసరమైనచో మరణంకైనను నన్ను అప్పగించు. కానీ ఇలాంటి వాళ్ళ వద్దకు నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన! ఎంత గొప్ప ఆత్మీయ స్థితి! నిజంగా చాలా వేదన అనిపిస్తది ఇలాంటివి చదివినప్పుడు. అసలు మేమెంత సేవ చేస్తున్నాం? మేమెలా నడవాలి? అసలు ఇలాంటి వాళ్ళ వద్దకు ఇలాంటి మనుషులు ఒకళ్ళున్నారు గదా నిజంగా. వాళ్ళ ఆత్మ ఉంది కదా! వాళ్ళ ఆత్మ నరకంలోకి పోకూడదు కదా! దేవుని గురించి వాళ్ళకి తెలియదు. మరి చెప్పే బాధ్యత ఎవరిది? మనదే కదా! మనం వెళ్ళలేనప్పుడు వెళ్ళే వారి కోసం ఎంత ప్రార్థన చెయ్యాలో అంతగా ప్రార్థన చేస్తున్నామా? ఎంత మొరపెట్టాలో అంతగా మొరపెడుతున్నామా అని ఒక నిమిషం అయితే నేను ఆలోచించాను. అవును, నేను వెళ్ళలేను కదా ఇలాంటి వాళ్ళ వద్దకు. ఇలాంటి వాళ్ళ వద్దకు దేవుడు వెళ్ళగలిగిన వాళ్ళను పంపిస్తున్నాడు. వాళ్ళకి మనం ఎంత సపోర్ట్ చేయాలి? ఎంత ప్రార్థన మనం చెయ్యాలి? నేనసలు ఇలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఎంతసేపు ప్రేయర్ చేస్తున్నాం మనం అనేదైతే నేను ఒక్క నిమిషం ఆలోచించాను. చాలా బాధేసింది. అవును, ఇంకా మన ప్రార్థన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో చాలా మార్పులు తీసుకొని రావాలి. ప్రార్థనలో పట్టుదల కావాలి మనకి. ఈ సేవకుడు అంటున్నాడు, మరణంకైనా నన్ను అప్పగించు కానీ ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకో. అవసరమైతే నా జీవిత కాలమంతా నేను
కొండల్లో, గుహల్లో, లోయల్లో నేను నివసిస్తాను ప్రభా. నా కొన ప్రాణం ఉన్నంత వరకు నీ రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి నన్ను వాడుకో ప్రభా. ఎంతైనా వాడుకో. ప్రాణం పోయేంత వరకు కూడా నన్ను వాడుకో ప్రభా అని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. నిజంగా అలాంటి అభిలాష, అలాంటి ఆలోచన, అలాంటి ఒక రకమైన గొప్ప పట్టుదల, నిశ్చయత ఈనాడు దేవుడు మన హృదయాల్లో కూడా కలుగు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఈయన జీవిత సాక్ష్యం కొంచెం ఉందండి. నేను సెకండ్ పార్ట్‌గా దాన్ని నెక్స్ట్ వీక్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది సాక్ష్యం దేవుడు మన హృదయాల్లో, మన వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్.